ఈ 3 వేళకు అక్షంతలు తీసుకుని కొంచెం 2 అక్షంతలు తీసుకుని వాసన చూసి ఎడం చేతి పక్కగా వదిలేసేది. ఎడమ చేతి పక్కగా అక్షంతల వాసన చూసి ఇవ్వండి, ఇట్లా వాసన చూసి ఇట్లా వదిలేసేయండి. వెనక తలమే పట్టు. అక్షంతల వాసన చూసి ఎందుకు చూస్తారంటే తెలుసా? అదే మారుతున్నారు తెలుసా? బాగా జరిగింది మారుతుందన్నారు. అలా కాదు, అక్షంతల వాసన చూసి ప్రతి సంకల్పంలోనూ అక్షంతల వాసన చూసి వేసుకుంటారు. దేనికి? ఒకళ్ళైనా చెప్పండి. నాన్న పిల్లలకు ఫోన్లో తీసేయండి. పిల్లలు రేపు సాయంత్రం నుంచి అందరికీ ఫోన్లు ఏం చేయదు, ఇంకేముందో ఇక్కడ. మా అందరూ కూడా చాలా మంది పూజా కార్యక్రమాలు యజ్ఞయాగాదులు చేస్తుంటారు కదా. యజ్ఞయాగాదుల్లో అంటే ప్రథమంగా ఉండేటువంటి క్రియ ఏంటంటే అక్షంతల వాసన చూసి వెనక్కి వెళ్తుంటారు. దానికి మంత్రం ఉత్తిష్టంతో భూత విశాఖ. అక్షంతలు తీసుకోండి. ఉత్తిష్టంతో, ఉత్తిష్టము అంటే వాసన చూసి, అంటే మన శ్వాస ఏదైతే మన శరీరంలో నుండి శ్వాసలో కూడుతుంది. ఉత్తిష్టం అంటే అది ఉత్తిష్టము అంటే వేడి గాలి. అలాగే వాసన చూసి మిగిలిన దాన్ని ఉత్తిష్టం అంటారు. ఎప్పుడైనా ఉత్తిష్టంతో భూత విశాఖ అంటే కలియుగంలో మానవుడికి ఎంత శక్తి ఉందో తెలుసా మీకు? మనిషికి మానవ సంస్కృతం ఉంటారు కదా. మానవ సంస్కృతం అని తెలియాలి అంటే, మన గురించి మనకు తెలియాలి అంటే మన శక్తి మనకు తెలియాలి. అందుకనే సంకల్పంలో కలియుగంలో ఏ విధమైనటువంటి ఏ కార్యక్రమం చేసుకున్నా, ఏ యజ్ఞాకాలం చేసుకున్నా, ఇంట్లో శుభకార్యం చేసుకున్నా, వ్రతం, హోమం, గృహప్రవేశం, పెళ్లి, పేరంటం ఏది పెట్టుకున్నా కూడా మొదటగా వచ్చేది ఏమిటి? ఇంట్లో విసుగులు, చికాకులు, కోపాలు, తాపాలు. వస్తువు కనపడదు, కళ్ళ ముందే ఉంటుంది, అన్నీ సర్దుకుంటాం, ఆ సమయం కనపడదు. అంటే దాన్నే ఆటంకాలు అంటారు. అంటే ఏదో ఒక విరామం, విసుగు, చికాకులు, ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే కలియుగంలో ఎప్పుడు కూడా దుష్టశక్తులు, ఎక్కడైతే శుభకార్యం జరుగుతుందో అక్కడ వెంటనే ఆ దుష్టశక్తులన్నీ కూడా వచ్చేసి రాక్షస గణాలు అంటారు. రాక్షస గణాలందరూ కూడా చేరి మన కళ్ళని మాయలో నింపేస్తాయి. అంటే అన్ని సర్దుకుని పెట్టుకుంటాం, కానీ కళ్ళ ముందు అగ్గి పెట్టి కనబడదు సమయాన్ని, కానీ కాళ్ళ కిందే ఉంటుంది, కనబడదు. అన్ని దగ్గర పెట్టుకుంటాం. అట్లాగే అన్ని పెట్టి కూర్చో కానీ మళ్ళీ ఏదో మర్చిపోయి మళ్ళీ లేవాల్సి వస్తుంది. అంటే దాన్ని ఏమంటారు అంటే ఒకసారి సంకల్పం చేసి కూర్చున్నాక లేవాల్సిన పరిస్థితి ఏమంటారు? క్రమం తప్పినట్టు. అంటే క్రమం తప్పినట్టే కదా. అట్లా అటువంటి కలుగకుండా ఉండడం కోసం, అటువంటి మరుపు రాకుండా ఉండడం కోసమే ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని చెప్పి కలియుగంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఆ యొక్క పరమేశ్వరుడు మానవుడికే శక్తికి ఇచ్చాడు. అందుకే మానవతను సుకృతం. మరి అటువంటి మానవుడు ఎదుటి వాళ్ళని దూషించకూడదు, గుర్తుపెట్టుకోండి. కలియుగంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాపారం తెలుసా మీకు? ఆయుధం, నోరే. ఒక్క నోటి మాట. ఎక్కడైనా నుండి ఎంత పెద్ద భారత యుద్ధం అవుతుంది సరే మొదటి నోటి మాటే ఉంటుంది.